ప్రార్థనా సమయమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకే ఆది కాండము 6వ అధ్యాయంలో నుండి 4వ వచనం చదువుకుందాం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో నెఫీలను వారి గురించి రాయబడి ఉంది. ఇంతకు నెఫీలు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇంతకు ముందే కొంతమంది పండితులు చెప్పిన వ్యాఖ్యానం కూడా మనం గమనించినట్లయితే, ఈ నెఫీలు అనే వారు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారులు అనగా షేతు సంతానము అంటే షేతు కుమారులు, అలాగే నరుల కుమార్తెలు అంటే కయీను కుమార్తెలు, ఇట్లాగా వారి ఇద్దరి కలయిక ద్వారా పుట్టినటువంటి వారే నెఫీల్ అని ఒక వ్యాఖ్యానం. ఏమండి అంటే షేతు సంతానం, ఇక్కడేమో కయీను కుమార్తెలులాగా వారి కలయికతో పుట్టినవారని మరొక వ్యాఖ్యానం మరేంటంటే, భక్తి కలిగిన యవనస్తులు భక్తి లేని ఈ నరుల కుమార్తెలను అంటే భక్తి లేని కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు పుట్టినటువంటి వారే ఈ నెఫీలీలు అనే ఒక అభిప్రాయం. మరొక అభిప్రాయం ఎటువంటిదంటే, దేవదూతలు ఈ నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నట్టు లైంగికంగా వారితో సంబంధం కలిగిన ద్వారా పుట్టినటువంటి వారే నెఫీలీలు అనేటువంటి వ్యాఖ్యానం ఉంది. ఈ వ్యాఖ్యానాలన్నిటిలో మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకు బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటి మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారులు అంటే దేవదూతలే అని మనం గ్రహించాం కదండి. దేవుని కుమారులు అంటే శేతు సంతానం అని ఇంకేం కాదంటే ఈ అభిప్రాయాలు ఏం కాదు. దేవుని కుమారులు అని చెప్పబడింది ఇక్కడ ఎవరంటే దేవదూతలు. ఏమండి అలాగే ఇక్కడ నరుల కుమార్తెలు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అంటే దేవదూతలు ఈ నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు కలిగినటువంటి పిల్లలే ఇక్కడ మనకు నెఫీలు అని చెప్పడానికి ఈ లేఖనమే మనకు ఆధారం ఉంటుంది. మనం చెప్పుకున్న వ్యాఖ్యానంలో అదొక వ్యాఖ్యానం ఉంది, అదే మనకు స్థిరమైంది. ఎలాగంటే దేవదూతలే నరుల కుమార్తెలతో ఈ లైంగిక సంబంధం కలిగినప్పుడు అన్నారు. ఇక్కడ మనకు అదే మాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అంటే వివాహం చేసుకున్నారు అండి. ఆ మాట కూడా చెప్తున్నారు కదా, తమకు మనస్సు నచ్చిన స్త్రీల వివాహము చేసుకున్నది అంటే వివాహం చేసుకున్నారు. అలాగున మరి ఈ దేవదూతలు ఈ నరుల కుమార్తెలతో ఎవరైతే వివాహం చేసుకున్నారో వారిరువురికే అంటే వారి వివాహం ద్వారా పుట్టినటువంటి సంతానమే ఇక్కడ నెఫీలుగా, ఆ పిల్లలే నెఫీలుగా మనం గ్రహించాలి. ఎందుకంటే పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే అన్నాడు. అంటే వీళ్ళు ఎటువంటి వారై ఉన్నారంటే, వాళ్ళ యొక్క దేహము ఎలాగా కనబడుతుందంటే రాక్షస ఆకారము అలాగ ఉన్నారన్నమాట. అంటే అంత ఉన్నత దేహులు. చూడండి, ఈ మాట మనకు సంఖ్యాకాండంలో చెప్పబడింది. అంటే ఈ నెఫీలు గూర్చినటువంటి విషయాన్ని సంఖ్యాకాండములో చూడండి, ఇక్కడ 13వ అధ్యాయం 32వ వచనం చూడండి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. 33వ వచనం, అక్కడ నెఫీలుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేల్ ప్రధానులు వెళ్ళారు కదా అక్కడికి. వాళ్ళు సహజంగానే ఎత్తరుగా ఉంటారు ఏమండి, కానీ వాళ్ళు ఎలా పోలుస్తున్నారో చూడండి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటాం, వారి దృష్టికి అట్లే ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ఆకారం ఎలాగుంది? రాక్షస ఆకారం, అంటే ఉన్నత దేహుల్లాగా అలా కనపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ నెఫీలు అనేవారు ఈ దేవదూతలకు
నరుల కుమార్తెలకు వివాహం జరిగిన పుట్టినవారే అనటానికి మనకి లేఖనం ఆధారం అవుతుంది. ఏనండి, అంటే మామూలు దేహము కాదు వాళ్ళది. కాబట్టి ఇక్కడ నెఫీల్ అనేవారు ఒక ప్రత్యేకంగా కనపడుతున్నారు ఇక్కడ. కనుక ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పేవారు ఉన్నారు. ఆ వ్యాఖ్యానాన్ని ప్రక్కన పెట్టదాం. ఏది దేవదూతలు నరుల కుమార్తెలతో వివాహం జరిగినప్పుడుదే ఆ వ్యాఖ్యానమే సరైనది. ఎందుకంటే దానికి తగిన లేఖనాధారం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆ మాట రాశారు, వివాహము చేసుకున్నారు. ఎందుకంటే వారికి మనసుకు నచ్చిన వారిని చూసి. దేవుని బిడ్డలారా, వ్యాఖ్యానములు అనేది ఎన్నో వినబడుతూ ఉన్నాయి. కానీ ఏది సరైనది, లేఖనాధారం ఏది అనేది మనం కూడా ఆలోచన చేయాలి. భక్తి కలిగిన యవ్వనస్తులు భక్తి లేనిటువంటి స్త్రీలను చేసుకుంటే అలాంటి వారు పుడతారు అనేది సరైన వ్యాఖ్యానం కాదు కదా. దేవుని కుమారులు అనగానే అక్కడ మనకు అర్థమైంది ఏంటి, దేవదూతలని లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక దేవదూతలకుని నరుల కుమార్తెలకు కలిగినటువంటి సంతానం, అంటే వారి వివాహం జరిగిన కలిగిన సంతానమే నెఫీల్ అనటానికి లేఖనమే మనకు ఆధారమైంది. కనుక ఈ వ్యాఖ్యానాన్ని ఇదే మనం నమ్మి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి రక్షణ ఎదటానికి సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనము వాక్యాన్ని శ్రద్ధగా పరిశోధన చేస్తూ ధ్యానిస్తూ నేర్చుకోగలిగితే మనకు సత్యం అర్థమవుతుంది. కనుక ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే నెఫీల్ అనేవారు ఎవరు అనే విషయాన్ని మనం గ్రహించడానికే చెప్పబడింది. కనుక ఈ సందేశం విన్నవారు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల పద్ధతులు మనకు కనబడుతున్నాయి. అవన్నీ మనసును పెట్టొద్దు, వినండి. కానీ ఏది సత్యం, ఎలా గ్రహించాలనడానికి లేఖనం మనకి ఎక్కడ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తాం, పూర్వకాలమందు ఎవరట వీరు, భూమి మీద చూడండి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. పూర్వకాలమందు అన్నాడు అండి, శూరులు వీరే అనే మాట ఇక్కడ చెప్తున్నట్టు ఎవరంటే ఈ నెఫీలీలే. మరి ఇలాంటి వారు చూడండి ఉన్నత దేహులు. కనుక ఈ సందేశం వింటున్న వారు జాగ్రత్తగా ఆలోచించి ఎటువంటి అనాలోచితమైన ఆలోచనలు పెట్టుకోకుండా వాక్యాన్ని శ్రద్ధగా గమనించగలిగితే మీకు సత్యం అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సందేశము ప్రతి ఒక్కరూ ఆలోచించి ధ్యానించి నేర్చుకొని సత్యాన్ని గ్రహించినట్టుగా మీరే బయలుపరచమని మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడిని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.